వాక్య నిమిత్తమై ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. మరి జిగటం మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండను చేసెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను 4 రకములైన కుండలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 4 రకములైన కుండలు, విడిచిపెట్టవలసినటువంటి 4 రకములైన కుండలు. దేవుడు ఇర్మియా ప్రవక్తకు చెబుతూ ఉన్నాడు, ఇర్మియా, నీవు కుమ్మరివాని దగ్గరికి వెళ్ళు, ఆ కుమ్మరివాడు ఏం చేస్తా ఉన్నాడో ఒకసారి చూడు, అది చూసి నాకు చెప్పు అన్నాడంట. సరే అని ఇర్మియా భక్తుడు బయలుదేరి ఆ కుమ్మరివాని ఇంటి దగ్గర కూర్చున్నాడు. అప్పటికి కుమ్మరివాడు ఉదయాన్నే వేకువజామున లేచి ఇంకా సారె పైన ఉన్నటువంటి మొత్తాన్ని కూడా తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆ కుండలో నుంచి ఒక కుండ సారె మీద నుంచి కింద పడిపోయిందంట. కింద పడిపోయి అది పగిలిపోయిందంట. పగిలిపోగానే అప్పుడు ఇర్మియా గారు అంటున్నారు, అయ్యా అది పగిలిపోయింది, అది పనికిరాదా అనగానే ఆ ముద్దను తీసుకొని మరలా దాన్ని ముద్దగా చేసి మరలా సారె పైన పెట్టి ఒక చక్కగా దాన్ని మరలా మలిచాడంట. మరొక కుండను తయారు చేశాడంట. ఆ కుండను తయారు చేసి అంటూ ఉన్నాడు, నేను పరమ కుమారిని, పరలోకపు తండ్రి పరమ కుమారి ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రను చేశాడు. ఆ ఇష్టమైనటువంటి పాత్రలో నీవు ఒక పాత్ర, దేవుడు ఎన్నుకున్న పాత్ర, దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి పాత్రవు నీవు. అయితే ఈ దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పాత్ర అయినటువంటి ఈ కుండ ఏం చేయాలంట? కొన్ని కుండలు ఉన్నాయి. మొదటి కుండ విడిచిపెట్టినటువంటి కుండ దేనికి సాదృశ్యముగా ఉందంటే మనిషి యొక్క జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. కుండలు అనగా మనిషి యొక్క జీవితమునకు సాదృశ్యముగా ఉంది. ఈ కుండ అనగా ఈ జీవితమైనటువంటి ఈ కుండను ఒక సహోదరి విడిచిపెట్టింది యేసు ప్రభు దగ్గర. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుంచి కొన్ని వాక్యములు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4:28 నుంచి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుంచి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. ఈ సహోదరి ఎవరు? సమరయ స్త్రీ. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలు కాగానే ఒక ఖాళీ కుండ, ఈమె దగ్గర ఉన్న కుండ ఏ కుండ? ఖాళీ కుండ. ఈ ఖాళీ కుండను తీసుకొని వచ్చి ఆ యాకోబు బావి దగ్గర నిలబడ్డము ఈమెకు అలవాటు. కారణం కూడా తెలుసా? ఈమె ఒక సమరయ స్త్రీ. ఈమె జీవితము ఒక పాపముతో కూడుకున్నటువంటి జీవితము. ఈమె జీవితము ఓరచూపుతో ఎరవేసి మరి లోపరుచుకున్నటువంటి మనస్సు కలిగినటువంటి జీవితము ఈమె జీవితము. ఇటువంటి జీవితము కలిగినటువంటి ఈ యొక్క సహోదరి ఆ రోజు ఆ సమయానికి ఎవరు ఉన్నారు చూద్దాం.
అని ఆ యాకోబు బావి దగ్గర 12 గంటలకు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ సమయంలో అక్కడ ఎవరు ఉన్నారు అంటే సాక్షాత్తు యేసు ప్రభు ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు యేసు ప్రభుతో మాటామంతి బాగా చేసిందన్నమాట. మీరెవరు అనగానే మేము యూదులము. మరో క్వశ్చన్ చెప్పనా, యేసు ప్రభు వారు నేను యూదుని అని చెప్పలేదు ఆమెకు. కానీ ఆమె ఆయన చూడంగానే, ఆయన మాట తీరు చూడంగానే, ఆయన వేషధారణ చూడంగానే, ఆయన నడక చూడంగానే, ఆయన చేతులు ఊపుట చూడంగానే వెంటనే కనుక్కుంది ఇతను యూదుడు అని. యేసు ప్రభుని ఈమె చూడంగానే అంటా ఉంది, మీరు యూదులు, మేము సమరయులము. అంతటితో బాగుంది. సరే, ఏదో మనిషిని ముఖాన్ని చూసి చెప్పిందిలే అనుకుంటే ఆ తర్వాత భక్తిలోనికి వస్తా ఉంది. భక్తిలోనికి ఏమన్నా తెలుసా, మేము దేవుణ్ణి ఆరాధిస్తాము. ఈ కొండ మీద యాకోబు కంటే గొప్పవాడివా, అబ్రహాం కంటే గొప్పవాడివా అంటే ఏంటి? ఈమెకు ఎవరు తెలుసు? అబ్రహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, వారి పితరులు అందరూ తెలుసు. అంటే ఈమె ఎక్కడికి వెళ్తుంది? చర్చికి వెళ్తుంది, దేవుడి సన్నిధికి వెళ్తుంది, దేవుడి వాక్యం తెలుసు, అన్ని తెలుసు. కానీ బ్రతుకు మాత్రము మారడము లేదు. హల్లెలూయా. చాలా మందికి వాక్యము తెలుసు, వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసు, దేవుడి గురించి తెలుసు, దేవుడి మాటలు తెలుసు, అన్ని తెలుసు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఉండడు. సమరయ స్త్రీ జీవితం లాంటి జీవితం. సమరయ స్త్రీ జీవితం అదే. యేసు ప్రభు దగ్గరికి ఒక కుండను తీసుకొని వచ్చి కూర్చుంది, మాట్లాడుతూ ఉంది అంటే గమనించి బిడ్డారా, ఎదురుగా కూర్చున్నటువంటి ఆ వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. మాట్లాడుతున్న వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. పలకరిస్తున్న వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. సాక్షాత్తు హృదయ రహస్యంలో ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ మనసుతో మాట్లాడుతున్నావో, ఏ హృదయంతో మాట్లాడుతున్నావో, ఏ తలంపుతో మాట్లాడుతున్నావో, ఏ ఉద్దేశంతో వచ్చి ఉన్నావో సమస్తాన్ని కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆయన. సమస్తాన్ని కూడా ఎరిగి ఉన్నాడు కనుక అంటున్నాడు, ఇదిగో నీకు జీవ జలపు నీళ్లు నేను ఇవ్వాలంటే నీ భర్తను పిలుచుకొని రాపా అంటా ఉన్నాడు. అయ్యా నాకు భర్త లేడయ్యా. అవునా? ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. చెప్పలేకుండా దేవుని నామమున పరచు. హల్లెలూయా. ఉన్నవాడు కూడా నీవాడు కాడు. 5 కుటుంబాలను నువ్వు నాశనం చేసావు, మోసం చేసావు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. ఈ మాట చెప్పంగానే ఆమె పలికిన ఒక మాట ఇప్పుడు ధ్యానించండి ఒకసారి. 28వ మాట. ఆ స్త్రీ అంటే కుండకు విడిచిపెట్టి పారిపోవడానికి సంబంధం ఏంటండి? కుండను ఎందుకు విడిచిపెడుతుంది అంటే ఆమెకు, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి, నువ్వు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి, కారణం ఏంటి అంటే నీళ్ళ కోసం పోతున్నాను. తెలుసా? నీళ్ళ కోసం. యేసు ప్రభు వారు తన జీవితంతో మాట్లాడిన వెంటనే ఆ ఖాళీ కుండ సమస్తాన్ని కూడా విడిచిపెట్టి తన జీవితాన్ని మార్చుకొని, తన హృదయాన్ని మార్చుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి చెబుతా ఉంది, నాతో నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని నేను చూశాను. అంటే ఈమె జీవితం గురించి, ఈమె బ్రతుకు గురించి ఒక్క ఇంటి వారికి మాత్రమే కాదు, ఆ దేశములో, ఆ పట్టణములో, సుకారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈ సమరయ స్త్రీ. హల్లెలూయా. సమరయ స్త్రీ అందరికీ పరిచయం, అందరికీ పరిచయం. సేవకులకు పరిచయం, సంగతులకు పరిచయం, అందరికీ పరిచయం, ఊర్లో ఉన్న వారందరికీ పరిచయం, అందరికీ పరిచయం. కానీ దేవుడికి మాత్రం ఆమె హృదయం దూరంగా ఉంది. ఎప్పుడైతే ఆయనతో మాట్లాడిందో
తన జీవితాన్ని మార్చుకుంది. అంతేకాదండి, ఆ ఒక్క స్త్రీ తన కుండను పారవేస్తే ఆ దేశమంతా రక్షించబడిందంట. హల్లెలూయా. ఒక్క సమరయ స్త్రీ ద్వారా ఆ సుకారు ప్రాంతములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చెడిపోతున్నాడు. దీని బతుకు మారదు. దీనివల్ల మా భర్తలు చెడిపోతున్నారు, దీనివల్ల మా యొక్క జీవితాలు పాడైపోతున్నాయి, మా యవనస్తులు పాడైపోతున్నారు. అటువంటి పాపపు స్త్రీ ఎప్పుడైతే ఆ స్త్రీ మార్చబడిందో, ఎప్పుడైతే ఆ బ్రతుకు మారిందో, తన కుండను పారవేసిందో, ఆమె కుండ పట్టుకొని బయటికి వస్తేనట అందరు అనుకునే వాళ్ళంట, అమ్మో కుండ తీసుకొని బయటకు వస్తుంది, ఈరోజు ఎవరు బలైపోతారో. అటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ స్త్రీ జీవితంలో యేసయ్యను ఎప్పుడైతే కలిసిందో, యేసయ్యతో ఎప్పుడైతే మాట్లాడిందో, యేసయ్యతో ఎప్పుడైతే పలకరించిందో, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకుంది. తన కుటుంబాన్ని మాత్రమే కాదండి, తన దేశాన్ని కూడా మార్చుకుంది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవులారా, ఏ కుండలో నువ్వు ఉన్నావు, ఏ కుండ నీ జీవితంలో ఉంది? సమరయ స్త్రీ ఒక వ్యభిచారి, ఒక పాపి. నీ జీవితంలో ఒక పాపం అనేది ఏలుబడి చేస్తా ఉందా? ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ కుండను నీవు విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదం, ఆ కుండను నీవు తొలగిస్తేనే ఆశీర్వాదం, ఆ కుండని విడిచి దూరంగా పారిపోతేనే నీకు దీవెన, నీ కుటుంబానికి రక్షణ. మొదటి కుండ ఏ కుండ అంటే ఖాళీ కుండ. మొదటి కుండ విడిచిపెట్టినటువంటి సమరయ స్త్రీ కుండ. రెండవ కుండ ఏ కుండ? ఒకసారి చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మడ్డి గల కుండ మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. ఇది రెండవ కుండ. ఏ కుండ అంటే మడ్డి కుండ, అంటే మురికి కుండ. మురికి కుండ, నీకు శ్రమ. ధ్యానించండి. నరహంతకులు ఉన్నటువంటి పట్టణము శ్రమ. మడ్డి కుండ గల కుండ మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. చీటి దాన్ని వంతున పడలేదు, వండిన దాన్ని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని చాలు. మట్టి కుండ నీకు శ్రమ. నీలో పాపం అనే మట్టి, శాపం అనే మట్టి. అయితే ఈరోజు ఈ యొక్క మట్టి కలిగినటువంటి కుండకు శ్రమ అంటున్నాడు దేవుడు. అయితే ఈ మట్టి కలిగినటువంటి కుండలో ఉన్నటువంటి పాపం అనే మట్టికి పరిష్కారం ఏంటో తెలుసా? 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వాక్యం ధ్యానించండి. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వాక్యం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపములను ఒప్పుకుంటేనే మనకు క్షమాపణ. ఏమంటున్నాడు అక్కడ? ఒప్పుకొనిన యెడల. కప్పుకుంటే క్షమాపణ ఉండదు. మన పాపములు మనము ఒప్పుకొనక కప్పుకొని ఉంటే మన జీవితాల్లో ఏముంటుందో తెలుసా? లేనిపోయినటువంటి శోధనలు, శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? ఆ పాపం అనేది మనల్ని వేధిస్తూ ఉంది. ఆ మురికి వలన దుర్వాసన కొడుతూ ఉంది. అందుకే దావీదు అంటాడు, నా మూర్ఖత వలన కలిగినటువంటి గాయములు స్రవించి కంపు కొడుతూ ఉన్నాయి. దేనివల్ల అయ్యాయి ఈ గాయాలు? మూర్ఖత వలన అయినటువంటి గాయాలు. దేనివల్ల అయింది ఈ మురికి? నువ్వు మాపుట ద్వారా అయ్యింది ఈ మురికి. అయితే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి ఈ మురికి పోవాలంటే, నీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతి విధమైనటువంటి పాపం పోవాలంటే యేసు దగ్గరికి నువ్వు రావాలి. అందుకే ఆయన అంటున్నాడు ఏమని? మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. నీ పాపములు ఒప్పుకోకపోతే నీకు శ్రమ అంటున్నాడు.
కనుక మడ్డి గల కుండ లాంటి నీ జీవితాన్ని, పాపపు వస్త్రాన్ని తీసివేసి పరిశుద్ధత కలిగినటువంటి కుండలా నిన్ను మార్చాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. రెండవ కుండ మట్టి కుండ. మూడవ కుండ ఏ కుండ అంటే చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40-41 వాక్యము ధ్యానం చేసుకుందాం. వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. హల్లెలూయా. ఈ కుండ, మొదటి కుండ ఏ కుండ? ఖాళీ కుండ. రెండవ కుండ ఏ కుండ? మడ్డి కుండ, మురికి కుండ. మూడవ కుండ ఏ కుండ? విషపు కుండ. మనిషిలో విషం, ఈ విషం ఏంటో తెలుసా? కోపము, పాపము, అపవిత్రత, ద్వేషము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఈ కుండ, విషపు కుండ. మనిషి చూడటానికి బాగానే ఉంది. కూర అక్కడ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలంట మంచిగా వండారంట కూర. ఆ ద్రాక్ష కూర చెట్టు బాగా చక్కగా వండితే గుమ్మ 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 వాసన వస్తుందట. చక్కగా వాసన వస్తే ఎలీషా అన్నాడంట, వడ్డించురా తిందామని చెప్పేసి అందరూ కూర్చున్నప్పుడు వడ్డించగానే తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూడంగానే ఏముందంట? కుండలో విషం. చూసావా? మనిషి చూడటానికి అందముగా, చందముగా, చక్కగా ఉంటాడు, కానీ అతనిలో ఏముంది? విషం. అందుకే తెలుగులో ఒక సామెత ఉంటది, ఏంటంటే మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. తర్వాత అంతేనా? మనిషి అయితే చూడటానికి చక్కగా ఉంటాడు, అందముగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, కానీ విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి అసూయ, విపరీతమైనటువంటి ద్వేషం, విపరీతమైనటువంటి చెడుతనం. ఏంటయ్యా, బానే ఉండవు కదా, అప్పటికే ఏమైంది? విషపు చూపు. బైబిల్లో వాక్యం రాయబడి ఉంది, సౌలంట దావీదును విషపు చూపు చూసేవాడంట. సొంతం అల్లుణ్ణి, మామ ఏ చూపుతో చూస్తా ఉన్నాడు. ఈ దావీదు వరకు వచ్చేసరికి ఏ చూపు చూస్తున్నాడంట? విషపు చూపు. చూద్దాం ఒకసారి ఆ మాట. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వాక్యాన్ని ధ్యానించండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద, అమ్మో ఇది ఏ రకమైన చూపు? విషపు చూపు. ఈ విషపు చూపు ఏంటంట? పైకి మాత్రం బాగానే, దగ్గరికి రాగానే, దావీదు కాడికి రాగానే, ఏం దావీదు బాగున్నావా, భోంచేసావా, కూర్చునైనా భోంచేయి అనేవాడట. నిజమండి, బైబిల్లో ఇలాగే ఉంది. భోంచేయి అనేసి అనేవాడంట. పాపం దావీదు గారు రాజు దగ్గర చేతులు కట్టుకుంటే, లేదు డైనింగ్ టేబుల్లో కూర్చో. డైనింగ్ టేబుల్లో కూర్చోగానే భోజనానికి, దావీదు భోజనానికి కూర్చోగానే సౌలు ఈట తీసుకొని చక్కగా విసిరేవాడంట. ఈట తీసుకొని చక్కగా విసిరేవాడంట దావీదు మీద. విసిరితే అది దావీదు చక్కగా వచ్చి చక్కగా దావీదు వెనకటువంటి గోడ గుచ్చుకునేదంట. అది చూస్తే దావీదు తల చక్కగా ఇక్కడ నుంచి చక్కగా గోడకు ఏ విధంగా గుచ్చుతే తగులుకుంటుందో ఆ విధంగా ఉండేదంట. కానీ దావీదును దేవుడు తప్పించేవాడట. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. దావీదును దేవుడు తప్పించేవాడట. కారణం ఏంటి? ఎందుకయ్యా ఈయనకు ఈ విషపు చూపు? ఎందుకు ఇంత విషపు చూపు? చిన్న పిల్లోడి మీద ఈ విషపు చూపు కారణం ఏంటి? కొంచెం పైవాక్యం ధ్యానించండి. అతడు బహు కోపము తెచ్చుకొని, దావీదు నాకు 10,000 కొలదయు, నాకు 1000 కొలదనియు, స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనేను. హల్లెలూయా. అంత పెద్ద గొలియాతును దావీదు చంపితే ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ వచ్చారంట. వచ్చి ఏమంటున్నారో తెలుసా? దావీదు నాకు 10,000, సౌలు నాకు 1000. దావీదు 10,000 మందిని హతం చేశాడు, సౌలు 1000 మందిని హతం చేశాడు అనేసి
అందరూ ఆడోళ్ళందరూ సంగీత వాయిద్యాలతో వాయిస్తూ ఉన్నారట. ఇందులో దావీదు గారి తప్పు ఏమైనా ఉందండి? మీరు చెప్పండి, ఏమైనా ఉందా? పలికిన వాళ్ళు ఎవరు? మీరెంత పలుకుతా ఉన్నారు. ఏమని? దావీదునకు 10,000, సౌలునకు 1,000. దావీదుకి ఏం తెలుసు మీరు పలుకుతున్నట్లు? ఆయన ఏదో సంపాడు వెళ్ళిపోయాడంతే. అది ఆ పలుకుతున్నటువంటి ఆ మాటను సౌలు తీసుకోలేకపోయిందంట. ఈ వాక్యం వింటున్న ప్రియతో మిత్రులారా, నీలో ఉన్నటువంటి ఇదిగో ఈ యొక్క అసూయ, కోపము, విషపు చూపు అన్నటువంటి కుండను తీసివేసిన రోజు దేవుడి ఆశీర్వాదం అనేది అక్కడికి వస్తుంది. చివరిగా 4వ కుండ, ఏ కుండను మనం చూసి నేను ముగిస్తాను ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. కొన్నియా అను ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడు, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసరివేయబడి తా మెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిరి. చివరి కుండ ఏ కుండ అంటే ఓటి కుండ. ఓటి కుండ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఇది పనికి మాలిన కుండ, పనికి రాని కుండ, దేనికి పనికిరాని కుండ, ఎవ్వరికి పనికిరాని కుండ. ఒకరోజు ఒక రైతు ఆయన తన పొలంకు నీళ్లు పట్టేసి ఇంటికి వచ్చేటప్పుడు 2 కుండలు వేసుకొని ఇంటికి వచ్చేవాడంట. నీళ్లు తీసుకొని వచ్చేవాడంట. వస్తూ ఉంటే ఆ దారుణ వచ్చేటప్పుడు పిల్లలు గోళీలు ఆడుతూ ఒక గోలితో క్యాట్ బెల్తో కొట్టంగానే ఆ కుండకు కన్నం పడిందంట. ఆ రంధ్రం పడి ఆ కుండ పగిలి ఆ నీళ్ళన్నీ కూడా కారిపోతా ఉన్నాయి. రెండు రంధ్రాలు పడి నీళ్ళన్నీ కూడా కారిపోతా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పక్క కుండ అంటుందంట, ఇదిగో నీ నీళ్లు ఏమైనా పనికి వస్తున్నాయా? నీ వల్ల యజమానునికి ఏమైనా పనికి వస్తున్నావు నువ్వు? ప్రతిరోజు కూడా యజమానుడు నిన్ను భుజం మీద మోసుకొని ప్రయాసతో భారంతో వస్తా ఉన్నాడు. నీవు ఆయన భుజాల మీద నువ్వు వస్తున్నావే తప్ప దేనికి నువ్వు పనికిరావు, ఊరికి కింద పడి చనిపోవచ్చు కదా, పగిలిపోవచ్చు కదా అనేసి అంటూ ఉందట. అంటూ ఉన్నప్పుడు ఈ ఓటికుండా బాధపడుతూ ఉందట. ఏమని? ఇదిగో నేను నిజమే కదా, నా యజమానికి దేనికి నేను పనికిరాను, నా యజమానికి నేను అక్కడికి రాను పని ఒక కుండను. అయితే నా యజమానుడు నన్ను ఎందుకు మోస్తున్నాడు, ఎందుకు రోజు నా మీద నీళ్లు మోసుకొని అలాగ వస్తున్నాడు అనేసి అనుకుంటూ వస్తుందంట. ఉండబట్టలేక ఒకరోజు తన యజమానితో అనిందంట, యజమానుడా, ఇదిగో నేను నీకు దేనికి పనికిరాను, పగిలిపోయినటువంటి ఓటి కుండను, నేను నీకు పనికిరాను. అయితే నన్ను పడవేయచ్చు కదా, పగలగొట్టొచ్చు కదా, నా వల్ల నీకు ఏంటయ్యా లాభము? నాకంటే శ్రేష్టమైనటువంటి కుండలు ఎన్నో ఉన్నాయి, ఆ పనికొచ్చే కుండలు, పరిశుద్ధమైనటువంటి కుండలు, అవి నువ్వు వాడితే నీకు పోషణ ఉంటుంది, నీవు దీవించబడతావు కదా అన్నప్పుడు ఆ యజమానుడు ఆ సాయంకాలము ఆ కుండతో ఒక మాట చెప్పాడంట. ఆ కుండను భుజం మీద ఎత్తుకొని అలాగ నడుచుకుంటూ వస్తూ ఆయన వస్తున్నటువంటి ఆ మార్గములో ఆ కుండతో చెబుతున్నాడు, ఓటికుండా నీవు నా భుజం మీద ఎప్పుడైతే పగిలిపోయావో, ఎప్పుడైతే కన్నం పడి నీలో నుంచి నీళ్లు కారుతా ఉన్నాయో, నేను నిన్ను వ్యర్థపరచలేదు. నీలో నుంచి కారుతున్నటువంటి ఆ నీళ్ల ద్వారా ఏం చేస్తున్నా తెలుసా? విత్తనాలు వేశాను, పూల చెట్లు వేశాను, కూరగాయలు వేశాను. నేను వస్తున్నటువంటి ఆ మార్గాలలో నువ్వు పోస్తున్నటువంటి ఆ నీళ్ళ ద్వారా నాకు పంట చేతికి వచ్చింది. ఇదో కొన్ని పూలు, సాయంకాలం పూట పూలు అమ్ముతున్నాను, ఉదయం పూట కూరగాయలు అమ్ముతున్నాను. ఒక విధంగా నీ ద్వారా నాకు లాభమే కానీ నీ ద్వారా నాకు నష్టము లేదు అన్నాడంట. ఈ వాక్యం ఉంటున్న ప్రియమిలారా, నీ జీవితంలో కూడా నీవు అనుకోవచ్చు, నేను దేనికి పనికిరాను, ఎందుకు అక్కడికి రాను, ఎవరికి పనికిరానటువంటి ఓటి కుండను అందరి చేత విసర్జించబడినాను అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. ఈ ఉదయ కాస్త దేవునితో మాట్లాడుతున్నాడు, నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకుంటాడు.
దేవుడు పనికొచ్చే పాత్రగా, ఆయన కొరకు బ్రతికే పాత్రగా వాడబడాలంటే ఏమి వచ్చినా, ఎంత శోధన, ఎంత బాధ, ఎంత వేదన కలిగినా కూడా ఓర్చుకొని ఓపికతోనూ ఉన్నట్లయితే ఆశీర్వాదాలను పొందుకుంటా. నువ్వు విడిచిపెట్టవలసినటువంటి 4 కొండలు: మొదటి కొండ ఖాళీ కొండ, రెండవ కొండ ఏ కొండ? మట్టి కొండ, మూడవ కొండ విషపు కొండ, నాలుగవ కొండ ఓటి కొండ. ఈ 4 కొండల అనుభవంలో మనల్ని మనం కట్టుకొని మన కుటుంబాలను దేవునికి సమర్పించి ముందుకు సాగుదాం. అట్టి కృప ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9000 20